హాయ్ ఫ్రెండ్స్ అండి, అందరికీ ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి అఖిల బుజ్జు అఫీషియల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో ఏంటంటే నేను ఎగ్ కర్రీ చేస్తున్నానండి. అది ఎలా అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీరు ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ముందుగానే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను, చూసారు కదా మీరు. ఉల్లిపాయలు, టమాటా, పుదీనా, కొత్తిమీర లేదండి సారీ, కరివేపాకు అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగానే. ఇలా పెట్టుకొని మీకైతే ముందు చూపించానండి. సో ఈజీగా అయిపోతుంది కదా వర్క్ అయితే అనేసి. ఇక్కడ చూడండి, ఆయిల్ బాగా హీట్ అవ్వగానే జీలకర్ర, పచ్చిమిర్చి అలాగే కల్యమాకు అయితే వేసానండి. నేను కల్యమాకు టేస్ట్ బాగుంటుందండి. కొంతమంది తినరు, కానీ తినాలండి, హెల్త్కి మంచిది కాబట్టి. కరివేపాకు అనేది లేడీస్కి అయితే జుట్టు కూడా చాలా యూజ్ అవుతుందంట కదండి. సో అందరూ తప్పకుండా తినండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడైతే నేను ఉల్లిపాయలు వేసేసానండి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అండి, బిగ్ మిస్టేక్, ఇది పెద్ద మిస్టేక్. ఎక్కువ ఉల్లిపాయలు అయిపోయినాయండి. కొంచెం తీయగా వచ్చింది కర్రీ, కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. అస్సలు సూపర్గా వచ్చింది, కానీ కొంచెం తీయగా అయింది. కొంచెం ఎవరైనా మీరు చేసుకుంటే మాత్రం కంపల్సరీగా ఉల్లిపాయ తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్, ఎక్కువగా తీసుకోవద్దు. ఉల్లిగడ్డ ఎక్కువ తీసుకుంటే కొంచెం కర్రీ అయితే తీయగా వస్తుంది. సో అది మీకు అయితే ఖచ్చితంగా చెప్తాను నేను. ఇక్కడే సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఉల్లిగడ్డ తొందరగా మగ్గుతుందండి, ఈజీగా మగ్గిపోతుంది. సాల్ట్ ఉల్లిగడ్డ వేసిన వెంటనే వేయాలి, ఏ కర్రీలో అయినా సరే. అలా చేస్తే మంచిగా మగ్గుతుంది, క్లియర్గా కనిపిస్తుందండి మీకైతే. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైనా ఖచ్చితంగా నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. కర్రీ మాత్రం చాలా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, అంత బాగా వచ్చింది. ఏదో నేను చేశాను గొప్ప అని చెప్పుకోవట్లేదండి, టేస్ట్ మాత్రం నిజంగా బాగా వచ్చిందండి, ట్రూగా చెప్తున్నాను. ఇక్కడైతే ఉల్లిగడ్డలు మగ్గుతున్నాయండి, ఇంకా మూత పెట్టేశాను. చూడండి, అట్లా కొంచెం బ్రౌన్ కలర్లో వస్తే చాలండి, మరీ వస్తే మాత్రం బాగుండదు. సో వచ్చేసినాయి కొంచెం. ఇక్కడైతే నేను పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుతానండి. పసుపు కూడా మరీ ఎక్కువ వేసుకోవద్దండి, చేదుగా అవుతుంది, అందరూ తెలుసు. కానీ నాకైతే కొంచెం పసుపు ఎక్కువగానే వేసుకుని నచ్చుతుందండి. అది ఎందుకు అలవాటు అయిపోయింది నాకు చిన్నప్పటి నుంచి, అలా తిని ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నేనైతేనండి. బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా, ఓకేనా? అలాగే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మీ సపోర్ట్ ఉంటే నేను కొంత ముందుకెళ్ళగలనండి, ఓకేనా అండి? ప్లీజ్ అండి. ఇక్కడైతే నేను టమాటా ముక్కలు అయితే వేస్తున్నానండి. ముందే కట్ చేసి పెట్టుకున్నాను కదండి, అవి కూడా వేసేసాను. ఇంకా వీటిని మంచిగా బాగా కలిపేసి, చాలా వరకు కలిపేసి మంచిగా మూత పెట్టేయాలండి, మగ్గుతాయి మంచిగా. అంతవరకు మూత పెట్టుకుంటే మంచిగా మగ్గినాక కారం పొడి వేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటే అయిపోతుందండి, అంతే. చెప్పాను కదండి, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సపోర్ట్ చేయండి. నేనైతే ఛానల్ ఈ మధ్యనే స్టార్ట్ చేశాను, అందుకు మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ఎవరు కూడా వీడియో చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయకుండా ఉండకండి ఫ్రెండ్. మీ సపోర్ట్ ఉంటే నేను కొంచెం ముందుకే వెళ్ళగలను, అలాగే ఇంకొంచెం వీడియో అయితే తీయగలనండి. మీరు ఇచ్చే లైక్ వల్ల అయితే నాకు కొంచెం సపోర్ట్ వస్తుందండి. ప్లీజ్ అందరూ వీడియో చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ నేను కారం పొడి వేసేసానండి, అలాగే కొన్ని వాటర్ కూడా పోస్తున్నాను. ఇంకా ఇక్కడ కొన్ని వచ్చినాయి చూపించానండి, ఇంకొన్ని పోసిన తర్వాత వీడియో తీయలేకపోయానండి, కొంచెం మిస్ అయిపోయింది, స్కిప్ అయింది వీడియో అనేది, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే ఇందులో మంచిగా అట్లా వాటరు మంచిగా కర్రీ అనేది అట్లా పైకి వస్తున్నప్పుడు అందులో గుడ్లు కొట్టిపోయాలండి. ఇది ఎట్లా అంటే దానికి సపరేట్గా ఉంటుందండి ఎగ్ అనేది, ఇట్లా కలిపేసి మొత్తం మిక్స్ చేయడం కాదు, సపరేట్ ఎగ్ అనమాట. కొంచెం అందుకే చెప్పాను కదా డిఫరెంట్గా ఉంటుందని, చాలామంది చేసుకుంటారు. సో నేను నా స్టైల్లో చూపిద్దామనేది చేస్తున్నానండి, ఇలా మీకోసం చూపిస్తున్నాను. దానికే సపరేట్గా ఉంటుంది అండి కర్రీ అయితే. ఇలా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి, అసలు సూపర్గా వచ్చింది. ఇవన్నీ కొట్టిపోయిన తర్వాత దానిపైన కొంచెం ధనియాల పొడి, అలాగే గరం మసాలా వేసుకోవాలండి. మా ఇంట్లో టైంకి అయితే కొత్తిమీర లేదు, కొత్తిమీర అయితే వేయలేదండి, టైంకు ఇంట్లో లేకుండేను. ఇంకా ధనియాల పొడి, మసాలా వేసి అయితే సరిపెట్టుకున్నానండి అప్పటి వరకు అయితే. ప్లీజ్ అండి, మరొకసారి గుర్తు చేస్తున్నాను మీకు, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా?
ఎవరు తప్పకుండా మర్చిపోకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి ఛానల్ని. నన్ను కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి అందరికీ. ఇక్కడైతే లాస్ట్లో ఎగ్ అనేది దేనికి దానికి సపరేట్గా వస్తుందండి. ఇప్పుడు వస్తుంది ఇక్కడైతే ఫోను పొడుగులో వచ్చిందండి. వీడియో అనేది నిలువులో ఉండి తీసినట్టున్నాం మేము మర్చిపోయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎగ్ అనేది దీనికి సపరేట్గా ఎంత మంచిగా కనిపిస్తుందో. సో ఇట్లా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. బాయ్.